సూర్యాపేట జిల్లా కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది శ్రీనివాసుల రాధాకృష్ణమూర్తి ఎన్నికయ్యారు. గురువారం కోదాడ బార్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన ఎన్నికలలో ఎస్ఆర్కే మూర్తి 59 ఓట్ల మెజారిటీతో నాలం రాజన్నపై విజయం సాధించారు. అనంతరం ఆయన మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది శ్రీనివాసుల రాధాకృష్ణమూర్తి ఎన్నికయ్యారు. గురువారం కోదాడ బార్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన ఎన్నికలలో ఎస్ఆర్కే మూర్తి 59 ఓట్ల మెజారిటీతో నాలం రాజన్నపై విజయం సాధించారు. మొత్తం 106 ఓట్లు పోలు కాగా అందులో ఒక ఓటు చెల్లలేదు. ఎస్ఆర్కే మూర్తికి 82 ఓట్లు రాగా రాజన్నకు 23 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా క్రీడా కార్యదర్శిగా పోలూరు హేమలత 18 ఓట్ల మెజారిటీతో 1వ కార్యవర్గ సభ్యుడిగా దొడ్డ శ్రీధర్ 8 సీట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ మేరకు ప్రధాన ఎన్నికల అధికారి వెజెల్ల రంగారావు, ఉప ఎన్నికల అధికారి షేక్ జానీ పాషా, సహాయ ఎన్నికల అధికారి ఆవుల మల్లికార్జునరావులు తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎస్ఆర్కే మూర్తి విజయం సాధించడంతో న్యాయవాదులు తమ అభినందనలు తెలిపారు. బాణాసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. ఒక పిలుపు మేరకు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల్లో కోదాడ బార్ అసోసియేషన్ కూడా ఎన్నికలు జరుపుకోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో నేను అత్యధిక మేరతోటి అధ్యక్షుడిగా గెలుపొందడం జరిగింది. మరియు మిగతా పోస్టు మొత్తం కూడా ఏకగ్రీవంగా జరిగింది. ఈ బాధ్యతని నా మీద ఎంతో నమ్మకంతో మోపినటువంటి నా న్యాయవాద మిత్రులందరికీ కూడా మీ ద్వారా నేను నా యొక్క కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మున్ముందు ఈ కోదాడ కోర్టులో అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కోర్టు తీసుకొచ్చేందుకు నా శాయశక్తులా కృషి చేస్తానని చెప్పేసి ఈరోజు శబ్దం చేస్తున్నాను.